హాయ్ హలో వెల్కమ్ టు యూనిక్ విత్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, మనకైతే చాలామంది పర్సనల్గా అయితే మెసేజ్ చేశారు. బ్రో ట్యాంక్ని అయితే ఎలా క్లీన్ చేయాలి, సింపుల్గా ఫాస్ట్గా ఎలా క్లీన్ చేయాలని చెప్పి చాలామంది అడిగారు. సో ఇదైతే నా ట్యాంక్, ఒకసారి చూడొచ్చు మీరు ఎలా ఉంది ఏంటనేసి. ఫుల్గా నాచు పట్టేసి ట్యాంక్ పైన అయితే వైట్ లైన్స్ గట్రా వచ్చేసాయి. ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి. ఇది నేను క్లీన్ చేసి దగ్గర 1.5 month అయితే అయ్యింది. చూసారు కదా ఎలా ఉంది ఏంటని, బాగా డట్టిగా అయిపోయింది ట్యాంక్ అయితే. సో దీన్ని అయితే ఈరోజు క్లీన్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటని చెప్పేసి. చూసారు కదా నా ట్యాంక్ ఎలా ఉందో ఏంటని చెప్పేసి. ఇదైతే సైఫన్ పైప్ అంటారు. దీన్ని అయితే మనం అక్వేరియం నుంచి వాటర్ని అయితే సపరేట్ చేయడానికి అయితే యూస్ చేస్తాము. సో ఎలా యూస్ చేయాలి ఏంటని చెప్పి చూపిస్తున్నాం చూడండి. ఇలా మనం ప్రెస్ చేయడం వల్ల అక్వేరియం ఉన్న వాటర్ అంతా అయితే మనకి బయటకు అయితే వచ్చేస్తుంది. ఫిషెస్ అయితే ఏం రావు, ఎందుకంటే దానికి ఒక నెట్ ఉంటుంది. ఆ నెట్ ద్వారా అక్కడ హోల్డ్ అయిపోతే అవి అయితే బయటికి రావు. సో ఇలా అయితే నేను వాటర్ అంతా సపరేట్ చేస్తాను. ట్యాంక్ని అయితే సపరేట్గా బయట తీసుకొని వచ్చేసాను ఫిషెస్ సపరేట్ చేసి. ఆ ట్యాంక్లో ఉన్న వాటర్తో అయితే ముందుగా నేనైతే మొత్తం ట్యాంక్ మొత్తం నీట్గా హ్యాండ్తో అయితే నీట్గా క్లీన్ చేస్తాను. దీన్ని అయితే ట్యాంక్ క్లీనర్ అంటారు. ట్యాంక్ క్లీనర్ ఒకసారి మీరు ఏ అక్వేరియం షాప్కి వెళ్ళినా సరే ట్యాంక్ క్లీనర్ అని అడిగితే ఎవరైనా ఇస్తారు. సో ఈ ట్యాంక్ క్లీనర్ ఎలా క్లీన్ చేయాలి, ఎలా మనం యూజ్ చేయాలి ఏంటన్స్ అంటే, ఒక క్లాత్ని తీసుకొని ఆ ట్యాంక్ క్లీనర్ అనేది మొత్తం డిప్ అయ్యేలాగా మొత్తం నానేటట్లు మనం ఇలా అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాంతో మనం ఆ క్లాత్తో మొత్తం అక్వేరియం మొత్తాన్ని, మన గ్లాస్ మొత్తాన్ని నీట్గా గట్టిగా రబ్ చేయాలి. రబ్ చేసినట్లయితే మొత్తం ఎక్కడెక్కడ వైట్ లైన్స్ ఉన్నాయి ఏంటి, మొత్తం నాచు ఎక్కడైనా ఉంటే నాచు దగ్గర గట్రా మనం గట్టిగా రబ్ చేయడం వల్ల మొత్తం క్లీన్ అయిపోద్ది అనమాట. మీరు అసలు చూడొచ్చు ఎలా నేను రబ్ చేస్తున్నాను ఏంటని చెప్పేసి. ఈ విధంగా మీరు రబ్ చేసినట్లయితే మొత్తం అక్వేరియం మీద ఉన్న ఏ వైట్ లైన్స్ అయినా సరే, లేకపోతే ఎక్కడైనా నాచు పట్టినా సరే, ఎక్కడైనా ఏమైనా ఉన్నా సరే మొత్తం నీట్గా క్లియర్ అయిపోతాయి. సో ఇది తెలియక కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, ఇంటికాడ మన గిన్నెలతో పీచుతో గట్టతో ఇలా రబ్ చేస్తుంటారు. అలా రబ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి గీతలు అనేవి పడిపోతాయి. దానివల్ల ఏంటంటే అనవసరంగా అక్వేరియం అయితే మనకి పాడైపోద్ది. సో అలా చేయకుండా మనం క్లాత్ తోటి ఇలా గ్లాస్ ట్యాంక్ క్లీనర్ మనం యూజ్ చేయడం వల్ల నీట్గా అయితే ట్యాంక్ అయితే క్లీన్ అయిపోద్ది. చూడండి ఈ విధంగా అయితే చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మన ట్యాంక్ అయితే అసలు ట్యాంక్కి మనకి ఏం ప్రాబ్లం ఉండదు, నీట్గా క్లీన్ అయిపోద్ది. చూడండి నేను ఎలా క్లీన్ చేస్తున్నాను ఏంటని చెప్పేసి. ట్యాంక్ క్లీనర్తో మొత్తం క్లీన్ చేసిన తర్వాత వన్స్ అయితే మనం నీట్గా మన ఫ్రెష్ వాటర్తో అయితే నీట్గా గట్టిగా కడుక్కోవాలి. మీరు చూస్తున్నారు కదా, నేను క్లీన్ చేసేటప్పుడు మీకు ఇక్కడ మొత్తం క్లీన్గా కనిపించేస్తుంది. మొత్తం ఇంకెక్కడ నాచు గట్ట ఏం లేదు, చూసారు కదా. తర్వాత మన దగ్గర కల్లుప్పు అంటారు, రాక్ సాల్ట్ కానీ కల్లుప్పు కానీ అని అంటారు. ఈ కల్లుప్పుతో మనం ఏంటంటే నీట్గా ట్యాంక్ క్లీన్ చేయడం వల్ల ఎక్కడైనా బ్యాక్టీరియా గట్ట ఏమైనా ఉంటే మొత్తం ఆ బ్యాక్టీరియా గట్ట మొత్తం రిమూవ్ అయిపోయి మొత్తం నీట్గా ట్యాంక్ అయితే మనకి నీట్గా రెడీ అవుతుంది. చూడండి ఈ విధంగా అయితే రాక్ సాల్ట్తో మీరైతే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేయడం వల్ల ఇంకేం ఉండదు, మొత్తం క్లీన్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని ట్యాంక్ని అయితే కొంతసేపు ఎండలో అయితే పెట్టండి. ఎండలో పెడితే మొత్తం ఇంకేం ఉండదు, నీట్గా క్లియర్ అయిపోద్ది. చూడండి ఈ విధంగా అయితే చేయండి. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఈ విధంగా చేయడం వల్ల సింపుల్గా అంటే ఒక 15 minutes మొత్తం ట్యాంక్ అయితే క్లీన్ అయిపోద్ది, ఇంకేం ఉండదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసినట్లయితే అసలు ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మనం ఈ ట్యాంక్ క్లీనర్ యూజ్ చేసేటప్పుడు పిల్లలకైతే కొంచెం దూరంగా ఉండండి. ఇంకోటి ఏంటంటే ట్యాంక్ క్లీనర్ యూజ్ చేసేటప్పుడు హ్యాండ్స్కి అయితే గ్లౌజ్ అయితే పక్కా యూజ్ చేయండి, లేదంటే మండుతుంది. ఇదైతే నాది ట్యాంకు. మనం క్లీన్ చేయకముందు ట్యాంక్ అయితే ఇలా ఉండేది, చూసారు కదా. సో ఇప్పుడైతే నా ట్యాంక్ క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటనేసి అయితే మీరైతే చూడొచ్చు. చూసారు కదా, మన ఇన్ఫర్మేషన్ మీకు అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా దగ్గర ఉన్న ఫిషెస్ అయితే ఈ ట్యాంక్లో అయితే విడిచిపెట్టాను. చూడండి ఒకసారి ఎలా ఉంది ఏంటని చెప్పేసి కూడా మీరైతే ఒకసారి చూడొచ్చు. ఓకే గైస్, ఇదైతే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ గైస్.